ఫోర్స్ అయితే పైకి ఎగిరిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెస్ట్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఇప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే ఒక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చేయలేము. గైస్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం అయితే హెలికాప్టర్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతుంది. అయితే బాగుంటుంది కాబట్టి వెంటనే అయితే లైక్ చేసుకోమని ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకుండా లేట్ చేయకుండా క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ అయితే చేసేది. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే హెలికాప్టర్ కాస్ట్ అయితే 300 రూపీస్ అయితే పడింది. ఇదైతే హెలికాప్టర్ అయితే రెడ్ కలర్ అయితే ఉన్నది. ఎక్స్పీడ్ అనే ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి, అంటే కంపెనీ పేరు అయితే ఎక్స్పీడ్ అనే ఫ్యూచర్ అయితే ఉన్నది. అండ్ ఇదైతే ఇండోర్ అండ్ అవుట్డోర్ హెలికాప్టర్ అయితే ఎగరవేయచ్చు దీని అయితే. నెక్స్ట్ ఆఫ్ ఆల్ అయితే కూల్ ఎల్ఈడి లైట్స్ అంట అండ్ 3D ఫ్లైట్ అంట. వోల్టేజ్ ప్రొడక్షన్ సిస్టమ్ అనే ఉన్నది సిస్టమ్ అయితే. ఫస్ట్ దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి అయితే చూద్దాం ఎట్లా వర్క్ అయితే చేస్తుందో అని, ఎంత హైట్ అయితే ఎగురుతా అని ఈరోజు ఈ వీడియో అయితే చెప్పబోతున్నాం. గైస్ మొత్తంగా అయితే మనకైతే 3 కలర్స్ అయితే వస్తాయి హెలికాప్టర్. అండ్ ఎల్లో ఒకటి వస్తుంది, రెడ్ వస్తుంది అండ్ బ్లూ వస్తుంది. రిమోట్ అయితే మనకైతే ఇట్లా అయితే ఉంటుంది. మనకైతే వచ్చిన హెలికాప్టర్ అయితే మనకైతే రెడ్ అయితే వచ్చింది. ఇండక్షన్ ఫ్లైట్ అంట దీని పేరు అయితే. ఎక్స్పీడ్ హెలికాప్టర్ డూల్ మోడ్ కంట్రోల్ ఫ్లైట్ అంట ఇదైతే. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. గైస్ ఇప్పుడైతే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను. గైస్ మనకైతే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది వైట్ కలర్ అయితే. మనకైతే సి పిన్ కాదు, నార్మల్ పిన్ అయితే వచ్చింది మనకైతే. అండ్ మనకు హెలికాప్టర్ అయితే చాలా బాగా అయితే ఉన్నది. ఓహో గైస్ మన హెలికాప్టర్ అయితే ఇదైతే చాలా చిన్నగా అయితే ఉన్నది. ఎంత పైకి అయితే ఎగురుతావు ఈరోజు ఈ వీడియో అయితే చూసేద్దాం మనమైతే. ఇది వేసినాక అండ్ చిన్న రిమోట్ అయితే వచ్చింది. మేము హెలికాప్టర్ అయితే బుకింగ్ చేసేటప్పుడు అయితే ఇంట్లో అయితే సెల్స్లు అండ్ కొన్ని అయితే ఎక్స్ట్రా పార్ట్స్ అయితే ఇస్తుండే, కానీ మాకైతే ఇవ్వలేరు అవన్నీ అయితే. ఇప్పుడైతే ఇంట్లో అయితే కొన్ని సెల్స్లో అయితే వేసుకొని అయితే ఎట్లా వర్క్ అయితే చేస్తాను చూసేద్దాం. రిమోట్ అయితే ఉన్నది. ఇంట్లో అయితే ఎల్ఈడి సిస్టమ్ అయితే ఉన్నది. మనకైతే లైట్ అయితే వస్తుందంట. ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉన్నది. ఇప్పుడైతే ఫటాఫట్ అయితే ఇలా 2 సెల్స్ బ్యాటరీస్ అయితే వేసి అయితే టెస్ట్ అయితే చేద్దాం ఎట్లా వస్తుందో. గైస్ ఇంట్లో అయితే పెద్ద సెల్స్లో అయితే ఏనికైతే మనకైతే ఉండదు కాబట్టి చిన్న చిన్న సెల్స్ వేసి అయితే యూజ్ అయితే చేయాలి దీని అయితే. గైస్ ఇప్పుడైతే మనం రిమోట్లో అయితే సెల్స్ అయితే వేసాము. ఇప్పుడైతే నేనైతే బటన్ అయితే స్విచ్ అయితే ఆన్ అయితే చేస్తున్నా. లైట్ అయితే వస్తుంది లోపల అయితే. లైట్ అయితే ఇండికేషన్ అయితే వస్తుంది. లైట్ అయితే ఇండికేషన్ అయితే వచ్చింది. గైస్ ఇప్పుడైతే హెలికాప్టర్ కూడా అయితే ఆన్ అయితే వేసి అయితే మనమైతే పైకి అయితే ఫ్లై అయితే వేసి అయితే చూద్దాం ఎట్లా ఎగురుతుందని. లేట్ అయితే వేయకుండా అయితే హెలికాప్టర్ అయితే పైకి అయితే ఫ్లై అయితే వేద్దాం, ఎట్లా ఎగురుతుంది అయితే చూసేద్దాం. ఇప్పుడైతే అయితే సౌండ్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే వస్తుంది. మనకైతే ఇదైతే ఛార్జింగ్ పిన్ అయితే వచ్చింది. అండ్ ఇది ఎప్పుడైతే మనమైతే ఆన్ అయితే చేస్తే అయితే హెలికాప్టర్ అయితే టైం బట్టి ఆన్ అవుతుంది. ఆన్ అయింది. ఇదైతే ఫస్ట్ టైం అయితే నేనైతే చూస్తున్నాను ఎట్లా ఎగురుతుంది. ఫోర్స్కి అయితే పైకి ఎగిరిపోతుంది అయితే. ఓ ఆన్ మళ్ళీ దీనైతే ఫ్లై అయితే చేస్తున్నాం. ఇంతకుముందుకి అయితే ఎక్కించినాం కానీ మొత్తం అయితే ఆ గోడకైతే వాడే టొప్ప సౌండ్ అయితే ఇరిగిపోతా అనుకున్నా అయితే. మళ్ళీ అయితే దీన్ని ఫ్లై అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను చేతిలో పట్టి అయితే పైకి అయితే ఎగిరేస్తా దీని అయితే. మళ్ళీ పైకి ఎగురితే చూద్దాం. ఓకే ఓకే ఒకటే సైడ్ అయిపోతుంది. దీని ఆన్ స్విచ్ అనుకుంటుంది ఓన్లీ. దగ్గర గడిపని మొత్తం. అరే ఆగరా భయ్, గడ్డి తీసానా తీసాను అందరికి వచ్చారు.
గాయస్ మనకైతే ఏంటైతే గడ్డలు అయితే చిక్కుని అయితే మొత్తం హవావా లేపుతుంది అయితే మొత్తం. ఏ అఖిల సౌండ్ మధ్యలో చేయకరాను గాయస్. మళ్ళీ అయితే ఒకసారి అయితే ఫ్లై అయితే వేద్దాం. ఇదైతే పైకి అయితే ఎగురుతలేదు, మళ్ళీ ఒకసారి ఫ్లై అయితే వేద్దాం. లెక్క చూస్తే ఖరాబ్ అయినట్టుంది మొత్తం. ఎల్ఈడి సిస్టమ్ అయితే వర్క్ అయితే చేస్తున్నాడు. सिस्टम खराब हो गया. तू साउंड चेक रहा. ఓకే ఓకే యాక్చువల్లీ అయితే రన్నింగ్ అవుతుంది. అరే అయిపోయి ఛార్జింగ్ అయిపోయిందా? ఉంది ఛార్జింగ్. నాకు చేసేకాకి అయితే అంత బడ్జెట్లో అయితే ఉంది కానీ ఎగురుతలేదు. పైకి పైకి ఎగిరేస్తున్నా. ఒక్క నిమిషం మళ్ళీ ఆఫ్ అవుతుంది అంటే ఛార్జింగ్ లేదనుకుంటా. ఛార్జింగ్ ఖరాబ్. కృష్ణగడికి అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో జలక్ అయితే ఇస్తుంది ఇట్లా. మళ్ళీ అయితే ఛార్జింగ్ అయితే పెట్టయితే మళ్ళీ అయితే రీయూజ్ అయితే చేద్దాం. ఇంతకు ఎగురుతాం మళ్ళీ ట్రై అయితే చేద్దాం. మళ్ళీ రీఛార్జ్ అయితే వేసాం. మళ్ళీ జబర్దస్త్ ఎగురుతుంది. మళ్ళీ ఫ్లై అయితే వేద్దాం పైకి అయితే. అంటే ఒకటే సైడ్ బ్యాలెన్స్ అయితే అవుతుంది ఇదైతే. మొత్తం ఉల్టాపడుతుంది ఇది. దేనికి వర్క్ చేస్తుంది కూడా తెలుస్తుంది. అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. 100 లైక్స్ కంప్లీట్ చేసిన వెంటనే ఇదైతే మీలో ఒకరికి అయితే గివ్ అవే అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇది దీని కాస్ట్ అయితే 300 రూపీస్ అయితే పడింది కాబట్టి మీలో అయితే ఒకరికి అయితే గివ్ అవే అయితే ఇస్తాను. మంచిగా అయితే ఎగురుతుంది. కాస్ట్ కూడా మన పెట్టిన బడ్జెట్కు తగ్గట్టు ఒక హెలికాప్టర్ అయితే వచ్చేసింది. ఇంకా కొంచెం బడ్జెట్ పెడితే మంచి హెలికాప్టర్ వస్తుందని చెప్పవచ్చు. కానీ ఇంకా మీరైతే ఈ వీడియో పైన సపోర్ట్ అయితే వచ్చినట్టయితే మేము ఇంకా హెలికాప్టర్ అయితే తెప్పించి ట్రై అయితే చేపిస్తాం. మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాము. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఇస్తున్నాను. మీరైతే కంప్లీట్ అయితే చేస్తారనుకుంటున్నాము. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే రీచ్ అవుతుంది కాబట్టి కంప్లీట్ అయితే చేయండి. ముందుగా అయితే మనమైతే ఇంకా ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. బయోడీజిల్ని అయితే తయారైతే చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఏసీ కూడా వీడియో అయితే కూడా తయారైతే చేద్దాం అనుకుంటున్నాము. ఆ వీడియోస్ ఇంకా చేయాలా చేయొద్దా అని మీరైతే కామెంట్ అయితే పెడితే మేమైతే చేయాలనుకుంటాము. ఒకవేళ మీరు చేయమంటే మేమైతే చేస్తాము, వద్దంటే కామెంట్స్ అయితే పెట్టలేరనుకో మేమైతే వీడియోస్ అయితే చేయము. నాకు తెలిసిన కాడ అయితే బయోడీజిల్ అయితే వీడియో అయితే చేస్తాను. కామెంట్ చేసిన వెంటనే అయితే బయోడీజిల్ అయితే చేస్తాను వీడియో. ఈ వీడియోకి అయితే వెంటనే ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వచ్చి క్రేజీ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై సీ యూ.